Revelation chapter 21. First two on the page. జీవించండి మాట్లాడి అర్థం కాదు మీరు మాట్లాడితే ఈ ప్రజల్లో ఒక ఆశీర్వాదం సాధించేయండి. వచ్చిన మమ్మల్ని అందరినీ నిర్వహించుకోండి. మీ దగ్గర మాటలు కొన్ని మాట్లాడి అక్కడ కొరికి మమ్మల్ని అందరికీ సిద్ధపడుతున్నాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వచ్చుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి విషయములు అందరికీ ప్రభువునామములో తెలియజేస్తున్నాను. మాది విజయవాడ. నేను రైల్వే ఉద్యోగం చేస్తున్నాను. నా పేరు మా ఫాదర్ ఏమన్నా అక్కడ రైల్వే ఎంప్లాయ్ అట్లా విజయవాడ అంతా రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. బెంగళూరు అంతా సాఫ్ట్వేర్ ఉంటారు. అది ఒక ಒಂದೇ ಕಡೆ ನೋಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ವಿಜಯವಾಡದಲ್ಲಿ ರೈಲ್ವೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಮಾತ್ರ ಸಾಫ್ಟ್ವೇರ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. And as you know, Vijayawada is a lot of railway employees, like how Bangalore is used for software employees. Vijayawada లాంచెస్ మరి వల్ల ఆయన కానీ దేవుడు వల్ల ఆయన కానీ మేమంతా ఇక్కడ బాధ్యత సభలో ఇక్కడ కూడా వాళ్ళు దేవుడు బాధ్యత చేసినటువంటి మీద అన్నంలో ఉంచినందుకు మేము ఇక్కడ సందర్శిస్తా ఉన్నాను. విజయవాడ బ్రాంచ్ಗಳಲ್ಲಿ इसके बाधित सौदरागिर्वाह सौदरನ್ನು ಬಾಧ್ಯತೆ ಇದ್ದಾರೆ. God has kept many elders there in the Vijayawada and around brother and my father and others jails are small also. And then in the same way brother is saying that he's so happy to see the next generation also taking the leadership, taking the next responsibility in taking the work of the Lord. ఈ మధ్యలో ఉండడానికి మంచి సమయాన్ని బట్టి జీవిస్తున్నాను. వారు త్వరగా రాబోతున్నాడు కాబట్టి అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తె సిద్ధపడి ప్రభుని ఎదుర్కోవాలి. ನಾವು ಉಪನಿಷತ್ ಭಾಗವು ಕಡಗಂಡಿ ಬೇಗ ಬರೋದಾಗಿದ್ದರಿಂದ ಅದರ ಗೀತೆಯು ಕರ್ತನಗೋಸ್ಕರ ಸಿದ್ಧ our Lord is coming back so soon and the bride should be ready adorned for her husband. మూడు వార్తలు ఉన్నాయి ఇక్కడ. క్షమించండి, అర్థం చేసుకోండి. ప్రభు యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు కాబట్టి పెళ్లి కుమారుడు సైన్యం సిద్ధపడాలి. ಬೇಗ ಬರುವನಾಗಿದ್ದರಿಂದ ಮೊದಲ ಗೀತೆಯು ಸಿದ್ಧಪಡಬೇಕಾಗಿದೆ. coming is so soon, the bride has to prepare.
ప్రభు మరి పరలోకంలోని రాముల్లో ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి పెళ్లి కుమార్తె సంఘం ప్రభు కొరకే సంఘాలు సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలంటే ఏదైతే పుస్తకమో 7వ అధ్యాయంలో పాటించడం. How we have to, how the bride has to prepare herself. In the book of Joel, we will see one verse. 2వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నాం. Chapter 2, 116 all together, please. జనులను సమకూర్చుడి, సమాజమును ఎత్తడము వినోదానికి వారిని పెట్టాలి. పెళ్లి కుమారుడు అంతఃపురములోని పెళ్లి కుమార్తె గదిలోనే రావడను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, పెళ్లి కుమారుడు అంతఃపురములోనే వస్తున్నాడు, పెళ్లి కుమార్తె గదిలోనే సిద్ధపడాలా. వధువరుడు తమ కళ్యాణ గృహంగా వరకబడేటువంటి bridegroom go forth of his temple and the bride out of his home. పెళ్లి కుమారుడు మన గృహం యేసుక్రీస్తువారు, పెళ్లి కుమార్తె సంఘం. వధువరుడు bridegroom is our Lord Jesus Christ and the bride is the church. ప్రభు అంతఃపురంలోనే వస్తున్నాడు కాబట్టి మనకు అంతఃపురాలు లేవు. అంతఃపురాలు ఎవరికి ఉంటాయి? రాజులకు ఉంటాయి. కానీ మనం ఎక్కడ సిద్ధపడాలంట? పెళ్లి కుమార్తె గదిలో నుండి రావడను. వధువులను అంతఃపురించబడిన వధువు we are living in these days where we don't have calendars. The bridegroom has to come out of his chamber and the bride also has to come out of his closet. కాబట్టి సంఘం అనేటువంటి గదిలో పెళ్లి కుమార్తె దినదినము తను సిద్ధపరచుకోవాలి. ఆ సమయం గృహದಲ್ಲಿ వధువు ప్రతిదిన సిద్ధపడగలగాలి. In the house called church, the bride has to prepare herself every day. కాబట్టి చూడండి, 2వ రాజుల గ్రంథము ఏ గదిలో మనం సిద్ధపరచుకోవాలా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మీరు గమనించినట్లయితే Second Kings chapter 4 10వ వచనం చదువుకుందాం. మనందరం కలుస్తున్నాం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, అల్ల, పీక, దీపస్తంభం ఉంచుదను. అతడు మన ఇద్దరు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. కాబట్టి వధువు సంఘం ఈ పెళ్లి కుమార్తె ఎక్కడ సిద్ధపడాలంట? కాబట్టి ఇక్కడ సులేమి గారు ఒక దైవజనునికి చిన్న గది ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ వధువు ಒಂದು ಚಿಕ್ಕ ಗಡಿಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. See the bride where she has to prepare herself. Here the Shunammite has prepared a room for the prophet. చిన్న గది దేనిని సూచిస్తామనంటే తగ్గింపు చూపిస్తామన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇది సన్న కోడియు అది తగ్గించబడిన signifying the humble life. కాబట్టి ఇక్కడ సులేమి గారు ఎన్ని కదురాలు, ధనవంతురాలు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. కానీ ఇక్కడ ఎలిషాను గమనించి ఒక చిన్న గది కట్టిస్తా ఉన్నది. And she is honoring the prophet by building a small little chamber for him. కాబట్టి మనం చూస్తే ఈ కదరాలు, శుభనేరాలు ఎంత తగ్గింపు జీవితానికి వచ్చిందో మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. చిన్నగది అందుకే యేసుప్రభువు చెప్పినాడు, కనుకాలు తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అందుకని యేసుప్రభువు లోకస్వార్త 12వ అధ్యాయం 35వ వచనంలో చిన్నమంతా భయపడకుడి అని సెలవిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Our Lord Jesus Christ in Luke chapter 12 verse 32, he said, "Fear not, little flock." కాబట్టి యోహాను ఇలా చెప్తా వచ్చినాడు, నేను కర్గవలసినది
ఆయన హెచ్చవలసి ఉన్నది. Even John the Baptist said, I have to be humble and he has to be exalted. కాబట్టి మా ప్రియమైనటువంటి వారా ఈ ఉదయకాలంలో దేవుని ఇంటిలో మనలను మనం తగ్గించుకునే ద్వారా దేవుని యొక్క రాకడ కొరకే మనల్ని మనము సిద్ధపరుచుకుంటాం. ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಬರೋದಕ್ಕೆ ಎದುರು beloved, even if we humble ourselves, then we are preparing ourselves for the coming of our Lord Jesus Christ. అధికారంలో 24 అధ్యాయంలో మనం గమనించినట్లయితే రఘుకాను గురించి చక్కటి మాట రాయబడుతూ వచ్చినట్టుగా మనం గమనిస్తాం. Genesis chapter 24, that there is one beautiful word written about the woman Rebecca. అందరం కలిసి చదువుతున్నాం. ఆ చిన్నది చక్కని ఆమె ఏ పురుషుడు ఆమె చూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లతో నింపుకొని ఎగిరాగా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే రిబెకా గిలియాదు దగ్గర ఉన్నటువంటి 10 ఒంటెలకు శ్రేష్టమైనటువంటి నీళ్లను కొలిసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. That she has served the water for all the camels of Eliazar. కాబట్టి జీవనీతిలో దేవుడు మనకి ఇచ్చిన పరిచయం ఎంత తగ్గింపుతో కూడినట్టుగా ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. రెండవ రోజుగా 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు చిన్నది ఉన్నది. అయితే ఈయన నయమాను సువార్త ప్రకటించినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. In the midst of the Israelite small girl, she preached gospel to the Naaman. కాబట్టి ఉదయకాల శ్రమలో ప్రియులారా మనము తగ్గించబడిన ద్వారా మన దేవుడు హెచ్చించబడేటువంటి వాడిగా ఉన్నట్టుగా దైవజనంలో మనం గమనిస్తా ఉన్నాం. That's why we are beloved that we are exalted here, that by how we humble ourselves, by that we will exalt our Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను ప్రేమించి పరలోకపు మహిమంతా విడిచిపెట్టి భూలోకానికి దీనులుగా వచ్చినట్టుగా దైవగ్రంథంలో మనం గమనించగలం. We also see our Lord Jesus Christ that He loved you and I, and how He humbled Himself, and that He came with His word that we could see that. కీర్తనలు 22వ పుస్తకం 6వ వచనం మనం గమనించినట్లయితే మన ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపులు మనం చూడగలం. In Psalm 22, verse 50, our Lord Jesus Christ humbled Himself in His death. 6వ వచనం, నేను నరులను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. ప్రభు యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకున్నాడో దావీదు ప్రవచనాన్ని మనం చూస్తా ఉన్నాం. But I am a woman and no man, a reproach of man, despite of that, that is how much He humbled Himself, we can see here. నేను నరుడను కాదు, నేను పురుగును అని ప్రభు ఇక్కడ వక్కాణిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. I am a worm and no man, that is how much He is stretching Himself that He is humble. ప్రభు పురుగుగా కనపడతా ఉన్నాడంట. Our Lord is seen as a worm here. పురుగులు 4 లక్షణాలు ఉంటాయి. భూమిని మనం ఎన్నో పురుగులను గమనిస్తా ఉంటాం. Many worms are to get, we see 4 characteristics in the worm. పురుగు బుస కొట్టదంట. This worm does not exist like a snake. పాములు బుస కొడతాయి, జంతువులు పొడుస్తాయి, పిల్లల కొన్ని పక్షులు పడుస్తాయి, కానీ ఈ పురుగట బుస కొట్టదట. See, this worm, this snake will get to the animals, will pierce you, will bite you, but this worm does not hit that
కాబట్టి మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఎవరికి హాని చేయని వారు, అందరూ రక్షణ పొందాలని, అందరూ మారు మనసు పొందాలని, అందరూ పరలోకములో ప్రవేశించాలని తాను ఒక పురుగుగా ఈ లోకానికి ప్రకటిస్తూ వచ్చాడు. Our Lord Jesus Christ does not cause any harm to anyone, but everybody should be saved and everybody should come into His salvation. That's what His desire, and that's how He humbled Himself to like a worm. పురుగు బుద్ధగడ్డతో, రెండవది పురుగు గడ్డ ఎన్నెముక వండగడ్డ. The worm does not eat, and then there is also no backbone for a worm. వెన్నపూస, వెన్నము కంటే గర్వానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. This backbone can be symbolized with pride. కాబట్టి మూడవదిగా మనం గమనిస్తే మన ప్రభువు యేసుక్రీస్తు వారు విరిగిపోలేదట. పురుగు విరిగిపోదు. పురుగుని మనం కాడు పెట్టి తొక్కితే అది నలిపేయబడుతుంది, నులిపేయబడుతుంది, చనిపోతుంది తప్ప అది వెలగదట. If you look at a worm, if you stamp it or stamp on it, it will not be broken, but it can be grinded. That means that even our Lord Jesus Christ was grinded, but He was not, cannot be broken. మన ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు విరిగిపోయినారు కానీ ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరగబట్టబడలేదని రాయబడినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. It is written in the word of God that not in the single bone was broken was told about our Lord Jesus Christ, but how much He have went through agony, but His bones were not broken. పురుగు నాలుగవదిగా మరుగుగా ఉంటుందంట. మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారు కానీ తను తాను ఎవరికి ప్రత్యక్షపరచుకోలేదు. Fourth characteristic of a worm, it is always hidden. Like how our Lord Jesus Christ has done so many miracles, but He never revealed Himself, but He is always hidden Himself that He can come out. అదే కాలక్రమంలో చిన్నగా యొక్క అనుభవము తగ్గింపును మనం చూస్తా ఉన్నాం. This morning night we are seeing about the little camper experience that is a humble life. రెండవదిగా మనం గమనిస్తే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. రెండవ గదిని మనం గమనిస్తాం. Acts chapter 1 verse 13, we see this second room. చదువుతున్న వారు పట్టణంలో ప్రవేశించి తాము అపచే నేలలో ఎగిపోయి వారెవరక పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోదినబడిన సీమోను, యాకోబు కుమారుడు యోహాను వారు వీరందరూ ఇదే లోపల కొంత స్త్రీలను ఎత్తు కలిగిన మరియయు ఆయన సహోదరులు ఏకవంశ ప్రార్థన చేస్తుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే మేడగది. మేడగది మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నది? ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నది. కాబట్టి పెళ్లి కుమార్తె ప్రార్థనా గదిలో సంఘమనేటువంటి ప్రార్థనా కోరికలో తను తాను సిద్ధపరుచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన ఎంత అద్భుతమైనది. అందుకనే దేవజన భక్తిగా ఇచ్చిన శ్రేష్టమైనటువంటి దర్శనంలో ప్రార్థన ఎంతో అద్భుతమైనది. See how much prayer is so important even to our brother Bhakti. The vision that he got, that the prayer is so important in our ministry. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మేడగదిలో ఇంచుమించు 120 మంది కూడి ఏక మనసుతో వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు.
వాడు కూడి ఏడు మనుషులని దేవుడికి ప్రార్థన ಮಾಡ್ತಾರೆ. In this upper room almost there were 120 people with all one accord, they were praying together. కాబట్టి మా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో దేవుని సంఘముగా మనం ఎప్పటికప్పటికే మేడగలి అనుభవాన్ని మనం కలిగిన ద్వారా ప్రార్థన ద్వారా పాపులను మనం అనేకులను ప్రభు ఇంటికి మనం నడిపించవచ్చు. అనేకులను దేవుని నడుపుతారు. Dear beloved, this upper room experience that we have, this prayer life experience that we need, with that we can heal or we can bring many sinners to salvation. మరి ఈ దినాలలో మనము ప్రార్థనా జీవితం మేడగలి అనుభవాన్ని ఎక్కువగా మనం కలిగి ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. In this wicked world, that the Lord is reminding us that we need to have this upper room experience, that is prayer life experience more and more. ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోలేమని భక్తుల ద్వారా మనం వింటూ ఉన్నాం. Too many times we can keep on hearing that without this prayer life experience we cannot build our life. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు, ప్రార్థన మన బాధ్యత అని గుర్తు చేస్తా ఉన్నాడు. Here the Apostle Paul is reminding that the prayer is a responsibility to us. రెండవదిగా మనం ప్రార్థన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే ప్రార్థన మనం కావలిగా వస్తుందట. కాబట్టి మనము ప్రతి సంఘ కూడికలో ప్రార్థించడానికి మనం రావాలని ప్రభు ఉదయకాల మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. This morning time the Lord is reminding us that we need to come each and every prayer we say. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా మనము మేడగలి యొక్క అనుభవం మన జీవితంలో పరిపూర్ణంగా మనం కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. Lord is reminding us we need to have this upper room experience completely and perfectly in our life. ప్రార్థించే సంఘాలు ప్రార్థించే వ్యక్తులను ఉత్పత్తి చేస్తాయట. The prayerful church generates the prayerful people. ఎంత గొప్ప సంతోషం. కాబట్టి మనము ప్రతి ప్రార్థనా కూడికలో మనము పాల్గొనబడి మన బాధ్యతను మనము నిర్వర్తించాలని దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. Lord Jesus Christ is reminding us once again that by being partaking in this prayer meeting that we need to fulfill our responsibility. ఉదయకాల సమయంలో మూడవదిగా మనం గమనిస్తే మరి పెళ్లి కుమార్తె సంఘం ఏ విధంగా ప్రభుత్వానికి సిద్ధపడాలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. Thirdly, how this bride has to prepare herself for the coming of the bridegroom. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం మీరు గమనించినట్లయితే అందరం కలిసి చదువుతున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుతూ వచ్చును. కాబట్టి ఉదయకాల సమయంలో పెళ్లి కుమార్తె సంఘం మూడవదిగా పైగటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. In this morning time we need to have as a bride the experience of the topmost room, the shallow experience. కాబట్టి మనం గమనించినట్టే మొదటిగా మనం చిన్న గదిని చూసాం, రెండవదిగా మేడ గదిని చూసాం, మూడవదిగా పైకి ఏం తెలియజేస్తా ఉందంటే ఈ మహనీయ first experience is of British, but the second one is an upper room, the third one is the topmost room experience. మూడవ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మీరు గమనించినట్లయితే
మీరు క్రీస్తులో కూడా లేపబడి ఉన్నారని దైవగ్రంథం మనకి తెలియజేస్తా ఉన్నారు. In Colossians chapter 3 verse 1, if you then be risen with Christ. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా మనము పైవారమని జ్ఞాపకం చేసుకోవాలి. This morning then we need to remember that we are from above, that we need to remind ourselves. మనం భూమి మీద జీవిస్తున్నాం కానీ మనము ప్రభువారము. అందుకనే వాళ్ళ వర్తమానంలో మనం ఇంటి వచ్చాము, ఆయన స్వాస్థ్యముగా మనం చేపట్టాం. కాబట్టి మన గోలంతా ప్రియులారా మన నిరీక్షణ అంతా పైన పరలోకం వైపే మనం చూడాలని ప్రభు జ్ఞాపకం చెప్తా ఉన్నాడు. In the morning message during the worship time, that we will reminded of the inheritance that is kept for us. That all the time and again, we are reminded that we are from above and we belong to the above. That's what ప్రయాణంలో ఒక చిన్న కథ ఉన్నది. ఏమన్నదంటే ఒక వ్యక్తి ఒక పెంట దెబ్బ దగ్గర నిలబడి ఉన్నాడు. ఆ పెంట దెబ్బ ప్రక్కనే ఒక దేవదూత ఒక కిరీటం పట్టుకొని ఉన్నాడట. ప్రయాణದಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ಕಳಿಸಿದೆ. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಒಬ್ಬ ಗುರುತಾಗಿ ತಲೆದಲ್ಲಿದ್ದಾಗ ಒಬ್ಬ ದೇವದೂತರು ಬಂದು ಕಿರೀಟವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ನಿಂತಿರುವಂತ in the pilgrimage, there was one book written, and in that it is written that there was one man standing near the downhill, just beside the downhill, there's an angel holding the great crown is what is written there. అందులో యాత్రికుడు అక్కడికి వచ్చి దేవదూతను చూసి నువ్వు ఎందుకు ఇక్కడ నిలబడ్డావు పెద్ద దెబ్బలని దేవదూతను ప్రశ్నించాలంట యాత్రికుడు. ఈ యాత్రికులు దేవదూతను ప్రశ్న యాత్రి question the angel that why are you standing beside this downhill? అప్పుడు దేవదూత అన్నదంట ఆ పెద్ద దగ్గర నుంచి పెద్ద దెబ్బ దగ్గర నుంచి ఆ వ్యక్తి బయటకు వచ్చాడేమో ఈ కిరీటం పెట్టాలని దేవదూత వేసి ఉన్నదట. ఆ దేవదూతన వ్యక్తిని ఆ వ్యక్తి అవసరంగా వగడమని కిరీటం పొగడడానికి So the angel told that this man had to come away from his downhill so that I may crown him. That was the angel replied. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువైనందు ప్రియమైనటువంటి వారారా మనము పైగది అనుభవాన్ని మనము కలిగి ఉండాలా. ఈ లోక సంబంధమైన ఈ జీవిత విధానం నుండి మనము ప్రత్యేకించబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడి పైగది అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. This morning God is reminding us that we need to have the topmost room, the above room, that is the separated life, the life of the things which we see from above. That's what the Lord is reminding us. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11వ వచనాలను మనం గమనిస్తే పౌలు అంటాడు సమస్తమును కంటతో సమానముగా ఎంచుకున్నాను అంటాడు. 10-11వ వచనాలు in Philippians chapter 3 verses 10 and 11, here Apostle Paul says that he is counting everything nothing but done for Christ. ఈ మధ్య కాలంలో నేను తీర్థాలు వెళ్ళినాను పరీక్షలు కొరకు. అక్కడ 3 పెంటలు ఉన్నాయి. ఒకటి ఏగల పెంట, ఒకటి దోమల పెంట, ఒకటి సున్ని పెంట. సున్ని పెంటలో మనకు సహవాసం ఉన్నది. ఈగల పెంట, దోమల పెంట, సున్ని పెంట. Brother went to a place in Jerusalem. There are 3 villages which are named after the sons of fire, sons of mosquitoes. That's what the name resembles. The third one is Sunipeta, that place where our assembly is there. కాబట్టి ప్రియులారా ఉదయకాల సమయంలో కాబట్టి మనము పైగది అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. That's why dear beloved, we need to have the experience of the topmost room experience. అవును ఫిలిప్పీ రాసిన పత్రిక 3:7 మన పౌరస్థితి పరలోక సంబంధం ఉన్నది అని మనం మర్చిపోకూడదు. Philippians chapter 3 verse 20, here Apostle Paul says that our citizenship is in heaven. 4వదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ కలిగిన మనం చూడగలం.
Matthew chapter 6 verse 6, we can see there's one more room here. అందరం కలిసి చదువుకున్నాం. All together. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ హృదయంలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి 4 రోజుల మనం గమనించినట్లయితే ఈ గదిలో నుంచి వ్యక్తిగత మన ప్రార్థన జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నది. ఈ భూమి మీద మనకు మంచి మంచి గృహాలు ఉన్నాయి, మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి, రకరకాల గదులు ఉంటాయి, కానీ ప్రార్థన అనేది ఉండదు కదా. See, in this world that we are living, we have many, many rooms, many houses. We have all sorts of rooms, but we don't have a room for prayer. కాబట్టి మనం వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకంగా మనం ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండడం ద్వారా ప్రభుత్వం మన యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని మనం ఇచ్చేవారు కావచ్చు ఉన్నాం. When we are praying in the house, if we separate a room for the Lord for prayer, that means we are honoring by giving a separate place for the Lord. రోజుకి 24 గంటలు ప్రియులారా, మనము దక్షిణ భాగం ఇచ్చినట్లుగా 2 గంటల 24 నిమిషాలు మనము దేవునికి ప్రతినిత్యము ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా మనం ఇవ్వాల్సిన అవుతున్నాం. Even in time, we need to give tithe to the Lord by separating 2 hours and 40 minutes for the Lord, 24 minutes for the Lord. That by doing so, spending time in prayer, spending time in by reading the word of God, by that we are honoring the Lord. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రియులారా మనము ప్రార్థనా జీవితాన్ని అధికముగా మనము కలిగి ఉండాలని ఈ గది మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. This secret inner room resembles that we need to have individually the prayer life much more. That's what it is remembering us. చాలా కాలం కిందట బెంగళూరులో భక్తి గారు దాసులు గారు ఉన్నప్పుడు ప్రత్యేక గుడికలు జరిగినాయట. Many years back when Brother Bhakti and Brother Dasan was there, at that time there was special meetings held in Bangalore. మొదటి రోజు మీటింగ్ దాసులు గారికి ఇచ్చారంట. ఆ రోజు వర్తమానం ఇచ్చినారంట, గంట సేపు వర్తమానం ఇచ్చినారంట, బల్ల బుద్ధి చెప్పినారంట, అరిసి చెప్పినారంట. తీర్మానం కలిగే చేతులెత్తమంటే ఒక్క బ్రదర్ కూడా తీర్మానం చేసుకోలేదట. అదే మొదలైన దాసనవే కొత్తగా వాటిని అనుకుంటే వాటి ముందుకంటే Brother Dasan, when he shared the word of God and then he shared with power, with authority, with so much of strong voice, but even towards the end when he gave altar call, not even a single person raised his hand. రెండవ రోజు పరిచర్యలో భక్తి గారు ఇచ్చినారంట, సామాన్యమైన రీతిలో వర్తమానం అందించినారంట. ఆర్డర్ కాల్ ఇస్తే కొన్ని వేల మంది చేతులు ఎత్తినారంట. సామాన్య రీతిಯಲ್ಲಿ ವಾಕ್ಯ ನಂತರ ಎಷ್ಟೋ ಜನ ಅವರು ಆರ್ಡರ್ ಕಾಲ್ಗೆ ಕೈ ಇಟ್ಟಿದ್ದಾರೆ. The second day when Brother Bhakti shared the message in a very simple way, in a normal way, and when he gave the altar call, thousands have responded by showing their hands. దాసులు గారికి ఏమాత్రం కాలేదంట, సిగ్గుపడిపోయినారంట. ఎందుకు నేను అరిచి చెప్పినాను, బల్లబుద్ధి చెప్పినాను, కేకలు పెట్టి వర్తమానం ఇచ్చినాను, ఒక్క వ్యక్తి కూడా తీర్మానం చేసుకోలేదు. దేవుని భక్తి రహస్యమని ఆయన గది దగ్గరికి వెళ్ళినారంట సాయంకాలం సమయంలో నైట్ లో. దాసనలు ఎన్నో ఆశ్చర్యపడ్డారు. ఇచ్చిన నిర్వాహకం లేదు, యారు నన్ను వారు కై immediately he was thinking that what is the difference that when I shared the message with so much of power, with so much of shouting, and even no one responded, but to share the message, and the people have responded, what's the secret? So he, at night time, secretly he went to his room to see. అవర్ భక్తి గారు తెల్లవారు ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడు దాసులు గారు సిగ్గుపడినారంట. ఇది రహస్యం. పాపి రక్షించబడాలంటే, స్వస్థపరచబడాలంటే
సంఘానికి మేలు జరగాలంటే దైవజనులు చేసినట్టుగా నేను చేయాలని ఆయన తీర్మానం చేస్తున్నాడు. ಬಾಧೆ ರಕ್ಷಿಸಲ್ಪಡಬೇಕಾದ್ರೆ ಹೊಸ ಪರಬೇಕಾದ್ರೆ ಇದು ಬಾಧೆಗಳನ್ನ ಅವಾಗ so he was full of shame that so the pastor immediately he decided that when there is a sinner has to be saved, a man has to spend time on his knees all the night. This is what the secret that he learned from the men of God. కాబట్టి వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎంత అవసరమో ఇవరే కాలంలో 4వ అనుభవంలో మనం చూస్తా ఉన్నాం. సహజంగా మనం ఆదివారం వస్తే మంచి టిఫిన్ చేసుకోవాలని ఇష్టపడతాం కదా. గారెలు వండుకోవాలా, చికెన్ చేసుకోవాలా, మంచి టిఫిన్ చేయాలంటే ఏం చేయాలా? ನಾವು ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಚಿಕನ್ ಮಾಡ್ಕೋಬೇಕು, ಒಳ್ಳೆ ಚಿಕನ್ ತರಬೇಕು, ಒಳ್ಳೆ ಚಿಕನ್ ಮಾಡಬೇಕಲ್ಲ ಅನ್ಕೊಂತೀವಿ. Even Sunday comes, we think that we need to prepare very good, delicious breakfast with chicken or with some other vada kind of thing. That's what we think in the morning. కాబట్టి నెలపప్పున రాత్రి అంతా ఏం చేయాలంటే నానబెట్టాలా. అలాగే పాపిని ప్రార్థనలో నానబెట్టే తప్ప పాపులకు రక్షణ మార్గాన్ని దేవుడు చూపించాడు. అదే విషయాన్ని ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಆಡಿಸಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ನಾವು ಎಷ್ಟೊಂದು ಕರ್ಕೊಂಡು good water, you need to have the water soaked in water all through the night. In the same way, a person has to be soaked in prayer all through the night. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లలుగా మరి ఉదయ సంఘముగా నీవు నేను ప్రార్థనా జీవితాన్ని పరిపూర్ణంగా వ్యక్తిగతంగా మనం కలిగి ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ನಾವು ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಅನುಭವ ఉంది. We have to have the individual prayer life experience so that we may be prepared for the coming of our Lord Jesus Christ. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనించగలం. అపొస్తలులు అతనే 4వ వచనంలో కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నారు. Book of Acts chapter 10:4 we see Cornelius was here praying here. అందరూ కలిసి చదువుకున్నాం. అతడు దూత వైపు చేరుకుని భయపడి ప్రభువా ఏమని అడిగాను, అందులో నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను జీవించడానికి జ్ఞాపకార్థముగా చేరినవి. కొన్నేళ్ళు అన్యుడే ఇంకా రక్షణ పొందలా కానీ ఎంత ప్రార్థనాపరులో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఉదయకాల క్రైస్తవ కుటుంబాలుగా మనం మనకు నేర్పిన క్రమం 5 గంటలకే మనం వెలగాల, మన ఇంటిలో 5 గంటలకే లైట్లు వెలగాల, కుటుంబ ప్రార్థన జరగాల, వ్యక్తిగత ప్రార్థన జరగాల. అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని బాగా జీవించేవాడుగా ఉన్నట్టుగా మనం గమనించగలం. ನಾವು ಪ್ರಕಾರ ನಾವು ಬೆಳಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ನಾವು ಎದ್ದು ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಏಕಾಂತ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಹೊಂದಿರಬೇಕಂತ ನಮ್ಮ of Christians we need to get up early in the morning at 5 o'clock. Life has to be lit up by 5 o'clock. We need to have the individual prayer life and family prayer in our home. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా లూకాసు వార్త 22వ అధ్యాయం ఆఖరిగా ఇంకొక గడిని మనం చూస్తాం. 22వ అధ్యాయము 11వ వచనంలో ఇంకొక గడిని మనం గమనించగలం. లూకాసు వార్త 22:11. Luke chapter 22:11 we see one more room here. 11 కలిసి చదువుకున్నాం. నేను కూడా పస్తాను గురించకు బోధకు నేను అడుగుతున్నానని ఇంటి యజమానితో చెప్పుడి. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆఖరి దినాలలో ప్రభువు యేసుక్రీస్తు వారు పస్కాను భుజించబోతా ఉన్నారు. అందుకొరకే ఇక్కడ విడిది గదిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకము నుండి వెడలిపోయే సమయం ఆసన్నమైనప్పుడు వీళ్ళ విడిది గదిలో ఆయన పస్కాను భుజిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. The time to depart for our Lord has come nearby. At that point of time, His desire is to have the Passover, feast of Passover with the disciples.
పెళ్లి అయ్యేటువంటి పెళ్లి కుమార్తె ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? విడిది గదిలో దిగబోతున్నారు పెళ్లి కాక ముందు. వధువును ప్రత్యేకమైన గదిని అక్కడికి అలాగే వారు పెళ్లి కుమారుగా రాబోతున్నారు. కాబట్టి పెళ్లి కుమార్తె విడిది గదిలో, సంఘం అనేటువంటి విడిది గదిలో తను తాను అలంకరించుకోవాలా. సందర్భದಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕಿಸಲ್ಪಟ್ಟ ಸಭೆಯಲ್ಲಿ ವಧು bride has to be staying in the guest chamber and the bridegroom, the Lord will say, come to that bride has to adorn herself in this guest chamber. కాబట్టి పెళ్లి కుమార్తె విడిది గదిని ఇప్పుడు విడిచిపెడుతుంది. పెళ్లి కుమారుడి దగ్గరికి పెళ్లి జరిగే సమయానికి వెళ్ళబోతున్నప్పుడు విడిది గదిని విడిచిపెడుతుంది. అలాగే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాం. ప్రభువుని విడదలాబోతున్నాడు. ಯಾವಾಗ ಪ್ರತ್ಯೇಕಿಸಲ್ಪಟ್ಟ ಗಡಿಯನ್ನು ಬಿಡುವಾಗ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗಡಿಯನ್ನು ಬಿಡುವಂತ ಅದೇ ರೀತಿ ಬಂದಾಗ ನಾವು ಸಹ ಈ ಸಭೆಯನ್ನು ಬಿಟ್ಟು ನಾವು ಆತನ When the bride will leave the guest chamber, when the bridegroom comes in the same way, even we have to leave this, but when our Lord Jesus Christ comes, we need to leave this at that point of time. కాబట్టి మనం ఆఖరి దినాలలో మనం ఉన్నాం. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ చూసినటువంటి వర్తమానాలు సూచనలు ఎన్నో మనకి దినాల్లో వింటున్నాం. ನಾವು ಕೊನೆ ದಿನದಲ್ಲಿ ಕೆಟ್ಟ ದಿನದಲ್ಲಿ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಅನೇಕ ವರ್ತಮಾನ ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. We are living in many days, we've been exhorted many times through many messages, through many signs and symbols around us. Truly we are understanding that we are living in the end days. దేవుడిగా శ్రీమతిగా 11వ అధ్యాయంలో భక్తులైనటువంటి అబ్రహాము ఒక శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. Book of Hebrews in chapter 11, we see that Abraham has such a great hope that he had. 11 పై అందరం కలిసి చదువుకుందాం. Chapter 11 verse 10 altogether please. దేవుడు ధర్మాలుడై ఉన్నాడు. అనాథల పట్టం ఎదురు చూస్తుండేనో. కాబట్టి ప్రియులారా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మనల్ని మనం అలంకరించుకుందాం, సిద్ధపరచుకుందాం. ప్రభు దగ్గర కొరికే మనము ప్రభు కొరికే సిద్ధపరచుకుందాం. The time has come for us to depart this world. That's why we need to have the adornment, that is preparation as a bride to meet the Lord Jesus Christ. కాబట్టి ఉదయ కాలక్రమంలో మన ప్రభువు యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు పెళ్లి కుమారుడుగా. కాబట్టి పెళ్లి కుమార్తె సంఘం తనను తాను అలంకరించుకోవాలని 7 వాక్యములను మనం చూడగలుగుతున్నాం. The bridegroom, Lord Jesus Christ, is coming so soon. The bride has to adorn herself to meet the bridegroom. కాబట్టి ఉదయ కాలక్రమంలో మనము చిన్న గది అనుభవాన్ని కలిగి ఉండాలా, నేల గది అనుభవాన్ని కలిగి ఉండాలా, పై గది అనుభవాన్ని కలిగి ఉండాలా, నీ గది వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలా, విడిది గది యొక్క అనుభవాన్ని కూడా మనం ప్రభు అక్కడ కొరికే మనం సిద్ధపరచుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. జీవనకాలంలో ನಾವು ಕೋಣೆ ಅನುಭವವನ್ನು, ವೇದಾಂತ ಅನುಭವವನ್ನು, ಕೋಣೆ ಅನುಭವವನ್ನು, ಏಕಾಂತ ಕೋಣೆ ಅನುಭವವನ್ನು ಪಡೆಯಲಾಗಿ ಪ್ರತ್ಯೇಕಿಸಲ್ಪಟ್ಟ ಗಡಿಯ ಅನುಭವವನ್ನು ನಾವು ಹೊಂದಿರಬೇಕಾಗಿದೆ. We need to have the experience of the little chamber, the upper room, the topmost room, and the individual secret room. And towards the end, the guest chamber experience, that means preparation for our Lord Jesus Christ coming. We need to have this fine experience. 20వ అధ్యాయంలో మనం గమనించినట్టు నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం ఇక్కడ మనం గమనిస్తున్నాం. మన మందిరం పేరు కూడా యెరూషలేములో ఉన్న స్థిరమైన మనము పెళ్లి కుమారుల కొరికే మనల్ని మనం సిద్ధపరచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ಇಲ್ಲಿ ಪರಾಗಣ ದೇಶದಲ್ಲಿ ನೂತನ ಯೆರೂಷಲೇಮು ಅದೆಲ್ಲ ಕಟ್ಟಿದೆ. ಅದೇ ರೀತಿ ನಾವು even in Revelation chapter 21 verse 2, John saw the holy city, New Jerusalem. We are being in Jerusalem also have to prepare ourselves for the coming of our Lord Jesus Christ. ఆరోగ్యంలో గమనిస్తే యెరూషలేము మహారాజు పట్టణం అని అధ్యాయాలు 66-13 చూస్తే యెరూషలేములో నీవు ఆదరించబడతావు. 122వ కీర్తన 1వ వచనములో యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదు అని దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఆ దేవర వాక్యದಲ್ಲಿ యెరూషలేము మహారాజు పట్టణ ಅದು
in Matthew Gospel chapter 6 that Jerusalem is the city of the king, and Jerusalem, those who are in Jerusalem will be comforted in Isaiah chapter 66. And in Psalm 122, those who love Jerusalem, they will be prospered, is what it is. ఇంకా దేవునికి వస్తూ యెరూషలేముకు వస్తూ మారుమనసు లేకుండా రక్షణ లేకుండా పాప క్షమాపణ లేకుండా ప్రభు రాకడకి సిద్ధపడకుండా ఇంకా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకో. పాప క్షమాపణ రక్షణ ఉంటే దేవుని హృదయం పడలే అలాంటి సిద్ధపడలే ఎదురుంటే గురుకాలని పరీక్ష ಮಾಡ್ಕೊಂಡು If you are still coming to Jerusalem without having salvation, just like that you are coming and going in this morning, then take a decision that you need to prepare yourself for the coming of the Lord. That you need to take decision for the Lord. 1985లో మా ఇంటిలో ఒక ఎబ్రోలకు సంబంధించిన సహోదరి అది కూడా ఉండేది. ఆ 1985 వచ్చేది మహిళకి ఒక ఎబ్రోలకు సంబంధించిన సహోదరి వారికి 1985 one sister from Reservation background, and so she was staying in the rented city in that place with their brother Murray. ప్రభుని గురించి మాకు తెలియదు. అది మేము సహోదరి సినిమాకి వెళ్ళి వచ్చినాం 9:30కి. ఇంటి నిండా ప్రార్థన వాళ్ళు ఉన్నారు, పలహారం పెడతా ఉన్నారు, అయిపోయింది వెళ్ళిపోతా ఉంటే పాస్టర్ గారి కలిసి నాకు 10 నిమిషాలు మాట్లాడినాడు. ఆ సోదరు రాత్రి అని And after at that time in the evening time, when brother and sister they were coming back from the movie, and at that time in that house there was a prayer was going on, and at the end of the prayer they gave all the snacks, and then the master there came and was speaking to brother. అదే ఎబ్రోన్ సహోదరుడు ఒక్కరోజు కూడా మాకు యేసు ప్రభు గురించి చెప్పలేదు. ఇంట్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. అభిమానులు ప్రార్థన పిల్లల వాళ్ళు ఉన్నారు, ఒక్కరోజు కూడా యేసు ప్రభు గురించి మాకు చెప్పలేదు. మనం అలా ఉండకూడదు. ఆ సహోదరి even though the sister was from Hebron background, but still not even the senior day, she shared about the Lord Jesus Christ. Brother and sister was from Hindu background, but even in sister she did not hear about Lord Jesus Christ any time. అప్పుడు ఆ పాస్టర్ గారు బ్రాహ్మణుడు అవధాని ఆయన నన్ను పిలిచి పేరే అడిగారు. నా పేరు కోటేశ్వరరావు, నువ్వు యేసు ప్రభు నమ్ముకో లేకపోతే నరకానికి పోతావన్నాడు. That pastor, even from the Brahmin background, he told that if you believe in Lord Jesus Christ, otherwise you would go into the hellfire, is what he told. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది ఆయన మాట చెప్తా వచ్చాడు. So he was sharing his word from 1 Timothy chapter 1:15 that Lord Jesus came into the world to save sinners. This is a faithful saying. That's what he was sharing at the time. ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు ఆ మాట చెప్పినాడు, నేను నమ్మండి పిల్లలు, నాకు రోగం వచ్చి యేసు ప్రభు నమ్ముకోవాలా, అప్పుల పాల యేసు ప్రభు నమ్ముకోవాలా, సమస్యలను బట్టి యేసు ప్రభు నమ్ముకోవాలా, నేను చనిపోతే నరకానికి పోతామని చెప్పిన మాటను బట్టి యేసు ప్రభు నమ్ముకున్నాను. Dear beloved, I did not believe in Lord Jesus Christ. It is not because of sickness, not because of losses or something else, but just because if I don't believe in Lord Jesus Christ, I will be ending up in hell. Just because that one word I believe in Him. మరుసటి వారమే ఆదివారం నుంచి ప్రేమ వినడం ప్రారంభించాను. అట్లా 6 మాసాలు జరిగినాయి. నవంబర్ మాసంలో హెబ్రోన్లో 1985 ఊలి కాలం చేశాను. లాస్ట్ మీటింగ్, ఆ మీటింగ్ అంటే ఏంటయ్యా భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ಅದೇ ರೀತಿ ಅದೇ ನವೆಂಬರ್ ತಿಂಗಳಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಸಮಾಜ ಕೂಟದಲ್ಲಿ ಕೊನೆಯ ದಿನ ನಾನು ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ. From that time, next Sunday onwards, we started going to the church, and then for 6 months we continued to be